ఇలా ఉండగా ఒకరోజు కృష్ణ జానకి పెళ్లి చేసుకుని తన ఇంటికొస్తారు. ఇది చూసిన తల్లి శకుంతల దిగ్భ్రాంతిలోనవుతుంది. తాను చేసేదేమీ లేక వాళ్ల పెళ్లిని అయిష్టంతోనే అంగీకరిస్తుంది. శకుంతలకు కృష్ణ చేసిన ఈ పని వల్ల ఆ ఊళ్ళో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జానకి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కృష్ణ ఉద్యోగం నిమిత్తం పట్నానికి వెళ్తాడు. ఒకరోజు శకుంతల టీవీ చూస్తూ ఉంటుంది. ఒసే జానకి, ఓ కప్పు చాయ్ తీసుకురావే అని గట్టిగా కేకవేస్తుంది. అలాగే అత్తమ్మా అని జానకి వంటగదిలోకి వెళ్లి చాయ్ తీసుకొచ్చి అత్తకిస్తుంది. చాయ్ తీసుకురావడానికి ఇంత ఆలస్యం చేస్తావే అని జానకిని బాగా కొడుతుంది. పోయి పని చేసుకోవే. పాపం జానకి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది. పని పూర్తి చేసి భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ పై కూర్చుని అన్నం వడ్డించుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి శకుంతల వచ్చి తన పళ్ళాన్ని నెట్టేస్తుంది.